నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే ధ్యాన శ్లోకంలో ఒకదాని అర్థం తెలుసుకొని మనం మన గీతా పాఠంలోకి వెళదాం. నమోస్తుతే నీకు నమస్కరిస్తున్నాను. వ్యాస విశాల బుద్ధే ఓ వ్యాస మహర్షి, విశాల బుద్ధి కలిగినటువంటి వ్యాస మహర్షి. విశాలమైన బుద్ధి, ఎక్స్పాన్షన్ ఆఫ్ మైండ్ అనమాట. చాలామంది కాంట్రాక్షన్ ఆఫ్ మైండ్ ఉంటుంది, చాలా సంకుచితమైన మనస్తత్వం. నాకు తెలిసిన జ్ఞానం నాతోనే ఉండాలి అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ అలా కాదు, ఈయన జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టారు. ఆయన విస్తారముగా వితరణ చేశారు. అష్టాదశ పురాణాల ద్వారా, తర్వాత ఉపనిషత్తులకి రాసినటువంటి బ్రహ్మసూత్రాల ద్వారా, ఇంకా అంతా చేసినటువంటి కృషి ఇంకెవరూ చేయలేదు. అందుకే వ్యాస విశాల బుద్ధే ఫుల్లార విందాయత పత్రనేత్ర. అరవింద పత్రాలు అని అంటే ఏమిటి? పద్మపు దళాలు అనమాట. ఆయన యొక్క కళ్ళు ఎలాగున్నాయనంటే పద్మదళాల్లాగా విస్తారమైనటువంటి కన్నులు కలిగినటువంటి వాడ. ఫుల్లార విందాయత పత్ర నేత్ర ఏనత్వయా భారత తైలపూర్ణ. నువ్వేం చేసినావంటే స్వామి, భారతం అనేటటువంటి తైలంలో ఏం చేశావు? జ్ఞానదీపకళికని వెలిగించావు. భగవద్గీత అనే జ్ఞానదీపాన్ని దాంట్లో పెట్టావు. అందుకని భారత తైలపూర్ణ అనేటటువంటి ఆ మాటను అక్కడ ఉపయోగించారు. అలాంటి వ్యాసుల వారికి నేను నమస్కరిస్తున్నాను. అది ఆ శ్లోకం యొక్క అర్థం అనమాట. ఒక్కొక్క శ్లోకం యొక్క అర్థం అలా తెలుసుకుంటూ వెళదాం. మా వరుణేంద్ర రుద్రమరుత స్తున్వంతి దివ్యైస్తవై వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతి యం సామగా ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుః సురాసురగణ దేవాయ తస్మై నమః. ఎవరి యొక్క ఆది అంతము మధ్యము ఎవరికి తెలీదో, అలాంటి సురాసురులకి తెలియదు ఎవరికి కూడా, అలాంటి ఆది మధ్యాంత రహితుడు అయినటువంటి పరబ్రహ్మస్వరూపమైన నీకు నమస్కరిస్తున్నాను. ఇది ఏకంగా భాగవతంలోది. ఇది భాగవతంలో శ్లోకం. దీంట్లో మనకి ధ్యాన శ్లోకాల్లో ఒక భాగం చేశారనమాట. సో ఈ రోజున యథావిధిగా మనం మన సరస్వతీ మందిరంలో, నిజంగా అది సరస్వతీ మందిరమే, సరస్వతీ అమ్మవారు ఇక్కడ ప్రతి ఆదివారం వచ్చి భగవద్గీతని ప్రసారం చేయిస్తున్నారు సరస్వతి అమ్మవారు. అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత విహారిణి నన్ కృపచూడు భారతి అన్నాడు. శృతి సూక్తి వివిక్త అన్నమాట పట్టుకోరు. శృతులు అని అంటే వేదములు అనమాట. వేదముల్లో ఏవైతే సూక్తులు, సూక్తి అని అంటే ఉక్తి, సు అంటే మంచి మంచి మాటలు, వేదములో చెప్పబడినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ బ్రహ్మజ్ఞానం అంతా కూడా నా హృదయంలో విహరించేటట్టు చేయి స్వామి అంటున్నాడు. ఇక్కడ విహరింప చేస్తోంది. అందుకే సరస్వతి గ్రంథాలయము ఈజ్ ఫిట్ ప్లేస్ ఫర్ గీతాయజ్ఞం అనమాట. చక్కగా ఇక్కడ జరుగుతోంది. ఇది ఆ పేరు మీరు పెట్టినందుకు సార్థక నామధేయం అయింది. మిమ్మల్ని అందరినీ ఇవాళ ఈ గీతా స్వాధ్యాయ యజ్ఞంలోకి ఆహ్వానిస్తూ సాదరంగా ఇవాళ షోడశోధ్యాయంను, షోడశ అంటే 16 అనమాట. 16 మనం పంచదశ చూసాము, ఇప్పుడు షోడశ చూస్తున్నాం. పంచదశ అంటే 15, 15 నుంచి ఇప్పుడు 16లోకి వచ్చాము. ఈ అధ్యాయం యొక్క పేరు ఏమిటి అని అంటే దైవాసుర సంపద్విభాగ యోగము. దైవ ప్లస్ అసుర, సవర్ణ దీర్ఘం చూస్తే దైవాసుర అయిందనమాట. అంటే దేవతలు రాక్షసులు. అంటే దైవీ సంపత్తి ఏమిటి, అసురీ సంపత్తి ఏమిటి, అది విభాగం చేసి చూపించేటటువంటి అధ్యాయం. అంటే దీని అర్థం ఏమిటి అని అంటే దైవీ సంపత్తిని మనం పెంపొందించుకోవాలి, అంటే అసురీ సంపత్తిని వదులుచుకోవాలి మనం. అంటే వాటి లక్షణాలు ఏంటో తెలియాలి కదా. అందుకని దైవీ సంపత్తి ఇలా ఉంటుంది, అసురీ సంపత్తి ఇలా ఉంటుంది. కనుక నీవేం చేయాలంటే అసురీ సంపత్తిని తగ్గించుకొని దైవీ సంపత్తిలోకి నువ్వు ట్రాన్సిషన్ అంటారు కదా, దాంట్లోంచి దీంట్లోకి నువ్వు నెమ్మదిగా చేరాలి అని చెప్పేటటువంటిది ఇది. ఈ దైవాసుర సంపద్విభాగ యోగం ఆన్లైన్లో కూడా మేము యూట్యూబ్ ద్వారా ప్రసారం చేస్తున్నాం. అంటే ఎవరైనా ఆన్లైన్లో ఇప్పుడు చూస్తున్నారు చాలా చోట్ల, వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈ రోజున ఈ 16వ అధ్యాయంలో ఉండేటటువంటి ముఖ్యమైన విషయాల్ని చక్కగా ఆలకించి వాటిని అవలంబించి
శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహానికి పాత్రలు కావాలని చెప్పుకుంటూ దైవ సంపద ఏమిటి, అసుర సంపద ఏమిటి, వాటి లక్షణాలు ఏమిటి చెప్తుంది ఈ అధ్యాయం. చాలా జాగ్రత్తగా వినాలి. మనలో మీలో దైవీ సంపత్తి ఉండబట్టే ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. అసురీ సంపత్తి ఉన్న వాళ్ళు ఇక్కడికి రాలేరు. అసలు ఆ గేట్ దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోతారు. ఏంటంటే ఇక్కడ భగవద్గీత ఉపన్యాసం ఉండి అమ్మో నేను రానండి అంటాడు. అంటే ఏమిటంటే అతనికి వేరే విషయాల మీద చాలా ఎక్కువ మక్కువ ఉంది, కానీ ఆత్మవిద్య, తాను అధ్యాత్మ విద్య మనకి శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చిన దాన్ని ఆలకించడానికి సమయం లేదు. అంటే అసురీ సంపత్తి కొంత చేరి ఉంది కనుక దైవీ సంపత్తికి అతను ప్లేస్ ఇవ్వలేకపోతున్నాడు. మీలో మీ హృదయంలో ఎక్కడో దైవీ సంపత్తి కావాలనే ఒక ఆరట, ఒక విధమైనటువంటి ఎంథూసియాజం అంటారు కదా, దాన్ని నేర్చుకోవాలనేటటువంటి ఉత్సుకత ఉండడం వలన మీరు ఇక్కడ వచ్చారు. కనుక ఈ వాటి యొక్క ఫలితాలు ఏమిటి కూడా చెప్పారు ఇందులో. దైవీ సంపత్తి వాడికి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అడ్వాంటేజెస్, అసురీ సంపత్తి వచ్చే వాళ్ళకు వచ్చేటటువంటి నష్టాలు ఏమిటి అనేటటువంటిది కూడా. తర్వాత అసురీ సంపత్తి వాళ్ళకి పట్టేటటువంటిది అధోగతే. వాళ్ళు బయటికి అదే మేడి పండు చూడ మేలిమై ఉండు, పొట్ట విచ్చి చూడటం పురుగులుండు అన్నట్టుగా బయటికి మిసమిసలాడుతూ ఉన్నట్టుగా అన్నీ ఉంటారు. డంబము, దర్పము, ఆ యొక్క ప్రదర్శన వీటిల్లో ఉంటారు. కానీ లోపల ఏమీ వర్త్ ఉండదు, ఏమీ ఉండదు. కానీ దైవీ సంపత్తి వాడికి అలాంటి పై మెరుగులేమీ ఉండవు, కానీ లోపల మటుకు అంతరాత్మయందు పరమాత్మని ధ్యానిస్తూ చక్కని జీవితాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని, పరులకు ఉపయోగపడేటటువంటి జీవితాన్ని అతను గడుపుతాడనమాట. అసూయము, మదము, మాత్సర్యము అతనిలో చేరవు. తర్వాత శాస్త్ర విరుద్ధమైనటువంటి ఆచరణ ఎలా ఉంటుంది, శాస్త్ర సమ్మితమైనటువంటి ఆచరణ ఎలాగుంటుంది. శాస్త్రం ఆఖరి శ్లోకంలో చెప్తారనమాట, తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ. శాస్త్రమే ప్రమాణము. మనం పనులు చేయడానికి, చేయకుండా ఉండడానికి శాస్త్రమే ప్రమాణం. శాస్త్రం ఏం చెప్తోంది, సత్యం వద, సత్యాన్నే పలుకమని చెప్తుంది. ధర్మం చర, ధర్మంలో నిర్ణయం చెప్తుంది. ఎప్పుడు శాస్త్రం ఎప్పుడూ తప్పు చెప్పదు శాస్త్రం, కానీ దాన్ని మనం ఆలకించి దాన్ని అవలంబించుకొని మన జీవితాన్ని చక్కగా పరిపుష్టం చేసుకోవాలి. శాస్త్ర విరుద్ధమైనటువంటి ఆచరణని త్యజించాలి, శాస్త్ర అనుకూలమైనటువంటి ఆచరణ చేయాలి. ఏం ఆచరణ చేయాలి, శాస్త్రం ఏమి చెప్పింది అంటే, శాస్త్రము చాలా విస్తారంగా ఉన్నది. ఆ విస్తారమైనటువంటి శాస్త్రంలో విషయాలు తెలుసుకోవాలంటే చాలా కష్టం, అది దుస్సాధ్యం. అది అలాంటిది ఏం చేశారనంటే వ్యాసుల వారు, అరే మీ శాస్త్రాలు, ఈ వేదాలు, ఉపనిషత్తులు అన్నీ చదవలేరు కనుక దాన్ని పిండి తీసినటువంటి సారాన్ని భగవద్గీత రూపంలో మీకు ఇస్తున్నాను. భగవద్గీతను మీరు చదువుకోండి, వినండి, వీలైతే మీరు నేర్చుకున్నట్టు ఇంకోళ్ళకి బోధించండి, భగవద్గీతని ప్రచారం చేసుకోండి అని ఆయన మనకి ఇచ్చినటువంటి ప్రసాదం అన్నమాట ఇది. కాబట్టి దీనికి ఈ దైవాసుర సంపద్విభాగ యోగం చక్కగా ఆ లక్షణాలను చెప్తారు. ఆ లక్షణాలని మనం ఒక్కొక్కటి తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. దీంట్లో కూడా ఎవరు, అర్జునుడు పేషెంట్ లిజనర్. అర్జునుడు చక్కగా వింటున్నారు, ఆయన ఏమి ప్రశ్న వేయడం లేదు. వింటున్నటువంటి అర్జునునికి ఇంకా జ్ఞానాన్ని అలాగా ఒక అమృత వాహినిలాగా ప్రసాదిస్తూ ఈ మొదటి శ్లోకం కూడా శ్రీ భగవాను వాచితోనే మొదలవుతుంది. ముందు చెప్ప శ్రీమద్భగవద్గీత అథ షోడశోऽధ్యాయః దైవాసుర సంపద్విభాగయోగః. శ్రీభగవానువాచ అభయం సత్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధః త్యాగశాంతిరపైశునం దయాభూతేష్వలోలత్వం మార్దవం హ్రీరచాపలం
తేజక్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. అది ఈ 3 శ్లోకాలలో స్వామి 26 లక్షణాలు ఇచ్చేశారు, దైవీ లక్షణాలు. చూడడానికి 3 శ్లోకాలు కానీ 26 క్వాలిటీస్ ఇచ్చారు, దైవీ క్వాలిటీస్ ఇస్తున్నారు. దాంట్లో టాప్ మోస్ట్ ఏమిటి తెలుసా? అభయం. ఎప్పుడు భయం లేకుండా ఉంటున్నాడు. చూసారా, ఉపనిషత్తులన్నీ కూడా అభి 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 అని. అభి అంటే ఇప్పుడని కాదు, అభికరో కాదు, అభి అభి అంటే భయం లేకుండా ఉండు, భయం లేకుండా ఉండని చెప్తోంది. వివేకానంద స్వామి చెప్పారు ఇట్లాగా అమెరికాలో చికాగో కాన్ఫరెన్స్లో. ఎందుకు భయపడతారు మీరు, భయం వద్దు అని చెప్తోంది మా మతం, మా ఋషులు మాకు చెప్తున్నారు. అది ఇక్కడ చెప్తున్నారు, అభయం అభయం. భయం ఎందుకు వస్తుంది అసలు అని అంటే, ఏదైనా తప్పు పని చేస్తే భయం వస్తుంది. నువ్వు ఫ్రాంక్గా ట్రూత్ఫుల్గా ఉన్నప్పుడు భయపడే ప్రశ్నే లేదు. గాంధీ గారు ఎవరికి భయపడలేదు, ప్రకాశం పంతులు గారు ఎవరికి భయపడలేదు, కలాం గారు ఎవరికి భయపడలేదు, వివేకానందుడు ఎవరికి భయపడలేదు. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? ప్రవర్తన ద్వారా ధైర్యం వస్తుంది. కాబట్టి నీ ప్రవర్తన సరిగా ఉంచుకుంటే అభయం అభయం, భయం లేని స్థితి వస్తుంది. సత్వసంశుద్ధి. సత్వసంశుద్ధి అంటే అంతఃకరణ ఎప్పుడూ కూడా పవిత్రంగా ఉంచుకోవడం అనమాట. అంతఃకరణ ఎప్పుడు పవిత్రంగా ఉంటుంది అని అంటే, అంతఃకరణలో మాలిన్యం లేకుండా మనం చూసుకోవాలి. అంతఃకరణలో మాలిన్యం లేకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి అని అంటే, ద్వేషభావం ఉండకూడదు, అసూయభావం ఉండకూడదు, మదం ఉండకూడదు, మాత్సర్యం ఉండకూడదు. అవి లేకుండా ఉంటే అంతఃకరణ చాలా హ్యాపీగా నిద్రపోతూ ఉంటాడు. ఏం భయం లేదు, ఎందుకంటే ఎవరికి హాని చేయలేదు, తన అంతఃకరణ శుద్ధంగా ఉన్నది. జ్ఞానయోగ వ్యవస్థితి అంటే ఏమిటంటే, బీయింగ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ పర్స్యూట్ ఆఫ్ నాలెడ్జ్. మీరు ఇప్పుడు జ్ఞానయోగ వ్యవస్థితిలో ఉన్నారు. యు ఆర్ ఇన్ పర్స్యూట్ ఆఫ్ నాలెడ్జ్. వాట్ నాలెడ్జ్? సుప్రీం నాలెడ్జ్. ఇట్ ఇస్ పరావిద్య, అపరావిద్య కాదు, ఇది పరావిద్యలో ఉన్నారు. ఇది అనమాట జ్ఞానయోగ వ్యవస్థితి. చూసారా, భగవద్గీతలో ఉండే 3 క్వాలిటీస్ మీలో ఉన్నాయి. భయం లేదు, మీకు వచ్చేసారు. ఇంట్లో వాళ్ళు ఏమైనా అంటారేమో అని భయపడలా, ఇక్కడికి వచ్చేసారు. తర్వాత క్లీన్గా మనసు పెట్టుకొని ఈ గీతా ప్రవచనం విని దీంట్లో ఉండేటటువంటి ధారణ నేను స్వీకరించాలి అంటే అంతఃకరణ శుభ్రంగా పెట్టుకున్నారు మీరు. తర్వాత ఏం చేస్తున్నారు? జ్ఞానయోగ వ్యవస్థితి. యు ఆర్ ఇన్ పర్స్యూట్ ఆఫ్ నాలెడ్జ్. 3 క్వాలిటీస్. తర్వాత ఏం చెప్తున్నారు? దానం దమశ్చ యజ్ఞశ్చ. దానం అంటే ఏమిటనంటే ఎబిలిటీ టు షేర్ విత్ అదర్స్. దానం, విద్యాదానం చేయవచ్చు, జలదానం చేయొచ్చు, భూదానం అయితే వినోబా భావే గారు పెట్టారు, భూదానం చేయొచ్చు, వస్త్రదానం చేయొచ్చు, అన్నదానం చేయొచ్చు. ఏదో ఒకటి నీకు ఏదైతే నీ లెవెల్లో నీ యొక్క యథోచితంగా యథాశక్తిగా ఏదైతే చేయగలవో అది చేయొచ్చు. ఏదైనా ఏది లేకపోతే పడిపోయినోడిని నీకేం దెబ్బ తగలేదు, లే బాబు నువ్వేను, ఫెయిల్ అయిపోయినోడిని నువ్వు మళ్ళీ పాస్ అవుతారు అని ఒక ఊరడైపోయిన మాట అయినా కూడా చేయొచ్చు అనమాట. చూసారా ఎంత బాగుందో. కాబట్టి ఏం చెప్తున్నారు? దానం దమశ్చ. దమశ్చ అంటే ఇంద్రియ నిగ్రహం అనమాట. దమం అని అంటే ఏమిటంటే ఇంద్రియాలను నిగ్రహించడం. దమము ఏమిటి అని అంటే, అది లేకపోతే ఏమవుతుందనంటే దాన్ని రివర్స్ చేయమన్నారు స్వామి రంగనాథన్జీ మహారాజు. దమం రివర్స్ చేస్తే మదం వస్తుందన్నమాట. దమం అన్న చోట మదం ఉండదన్నమాట. దమంలే అంటే ఏమిటి? ఏనుగుని ఏమంటారంటే మద పుట్టే ఏనుగు అంటారు. ఇంక వేరే వేటలను మదం, దానికి మద జలం కారుతూ ఉంటుంది, ఇష్టమైనటువంటి పనులన్నీ చేస్తుంటుంది. మళ్ళీ స్నానం చేసి వస్తుంది, మళ్ళీ తొండంతో బూడి వేసేసుకుంటుంది. అప్పుడు ఏమన్నా మద పుట్టే ఏనుగు అంటారు. అలాగా మదం అని అంటే ఏంటంటే ఇంద్రియాలు నిగ్రహం లేకపోవడం అనేటటువంటిది. తర్వాత యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. స్వ అధ్యాయం, మనం తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని మళ్ళీ మనం అభ్యసనం చేయడం. ఇప్పుడు మీరందరూ తెలుసుకున్న జ్ఞానాన్ని మనం, అందుకే దీన్ని గీతను కూడా ఏమన్నారంటే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞము. నిన్ను గురించి తెలుసుకునేటటువంటి విద్య ఆధ్యాత్మ విద్య. ఆ విద్య ఒకసారి తెలుసుకొని వదిలేస్తే పోతుంది. అది దాన్ని అప్పుడప్పుడు కూడా మనం రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. అదే స్వాధ్యాయం.
స్వాధ్యాయ ప్రవచనే చ, ఎప్పుడు కూడా స్వాధ్యాయాన్ని దాంట్లో ఉండే జ్ఞానాన్ని ప్రవచనం ఎప్పుడు ఆపకూడదు అని చెప్తోంది తైత్తిరీయోపనిషత్తు. ఇంకేం చెప్తున్నారు? ఆర్జవం. ఆర్జవం అని అంటే ఏమిటంటే అప్రైట్నెస్, అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. అంటే ఏంటి? మనసులో ఒకటి ఆలోచించి నోటితో ఒకటి చెప్పి వేరే పని చేస్తారు. 3 దెర్ ఇస్ నో కాంగ్రుయన్స్, దెర్ ఇస్ నో కోఆర్డినేషన్. అలా కాదు, ఒకటే ఆలోచిస్తాడు, ఒకటే చెప్తాడు, అదే అంటే దాన్ని ఏమన్నారంటే త్రికరణ శుద్ధి. ఏమన్నారండి? త్రికరణ శుద్ధి. మనోవాక్కు కాయ, మనోవాక్కాయ కర్మల అని అంటారనమాట. తర్వాత ఇంకేమన్నారు? అహింస, సత్యం, అక్రోధం. కోపం లేకపోవడం కూడా దైవీ క్వాలిటీ. చూడండి, ఒకళ్ళు సర్రున కోపం వచ్చేస్తుంది, ప్రతిదానికి కూడా కోపమే. అసురీ సంపత్తిది. దానివల్ల కోపం వలన ఏమవుతుంది? కోపం వలన తన కోపమే తన శత్రువు. కోపం వలన ఏమవుతుందంటే లోపల బోల్డ్ యాసిడ్ సెక్రెట్ అయ్యి అల్సర్ వస్తుంది. తర్వాత అది ఏమవుతుంది? కంటైనర్లో యాసిడ్ ఉంటే అది స్పాయిల్ అవుతుంది, లోపల సిస్టమ్ని కూడా. అందుకే కోపాన్ని లేకుండా ఉండడం అనేటువంటిది. త్యాగ శాంతిరపైసునం. త్యాగ అంటే ఏమిటంటే ఇచ్చేటటువంటి బుద్ధి, త్యాగం. న ప్రజయా న ధనయా త్యాగే నైకేన అమృతత్వమానసు. సంతానం వలన కానీ ధనం వలన కానీ, న ప్రజయా న ధనయా. ప్రజ అంటే అక్కడ సంతానం అని. ప్రజల వలన ధనం వలన వచ్చేటటువంటి అమృతత్వం రాదు, త్యాగం వలనే అమృతతత్వం వస్తుంది. అందుకే భగవద్గీత యొక్క అర్థము ఏమిటి అంటే బాలగంగాధర తిలక్ గారు ఏం చెప్పారు గీతా రహస్యములు అంటే, ఆ గీత అనే మాటలోనే ఉండి దాన్ని తిరగేయండి అన్నాడు. త్యాగి, త్యాగి, త్యాగి. త్యాగం, త్యాగం. మనం ఏం త్యాగం చేయాలి? నాకేం డబ్బులు లేవు సార్, నేనేం కోపాన్ని త్యాగం చేయి, అబద్ధం ఆడడం త్యాగం చేయి, లేజినెస్ని త్యాగం చేయి, బోలుడు త్యాగం చేయొచ్చు. కాబట్టి త్యాగి అపైసునం. ఈ మాట కొత్త మాట, చాలామందికి తెలియదు. అపైసునం అంటే కొండేలు చెప్పకుండా ఉండడం అనమాట. పైసునం అంటే కొండేలు చెప్పడం, అంటే గాసిప్. గాసిప్ ఏంటంటే ఇద్దరు కూర్చుంటారు, అక్కడ లేని మూడోవాడి గురించి మాట్లాడుతుంటారు. అది మోస్ట్ పాయిజనస్ అన్నారు. అది అంటే కొండేలు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పడము, అది లేకుండా అది ఉండడము అసురీ సంపత్తి, అది లేకుండా ఉండడము దైవీ సంపత్తి. ఎవరైనా అలా మాట్లాడుతుంటే అక్కడి నుంచి మనం ఇప్పుడే వస్తానండి అని లేచి వెళ్ళిపోవడం చేస్తుంటారు. ఇది దైవీ సంపత్తిలో ఉన్నాడు. దాంట్లో తర్వాత ఏం చెప్పారు? దయా భూతేష్వ అలోలత్వం. అలోలత్వం అన్నారు. అంటే దాంట్లో ఎక్కువగా విషయాల వెంబట పరిగెట్టిపోతూ ఉంటారు కొంతమంది. విషయం ఇంకేమిటి ఇంకేమిటి అక్కడే ఉంది, ఇక్కడే ఉంది, ఇక్కడే ఉందని, అలాగా వాటి వెంబట పడడం కాదు. మార్దవం హ్రీరచాపలం తేజక్షమా ధృతి శౌచం. ధృతి అంటే డిటర్మినేషన్ ఉండాలి, ఫర్మ్ రిజాల్వ్ ఉండాలి. ధృతి, నేను భగవద్గీత రోజు 2 శ్లోకాలు చదవాలి అనే ఒక ధృతి, ఒక ఫర్మ్ డిటర్మినేషన్. అర్థమైనా కాకపోయినా నాకు భగవద్గీత విన్నాను, మంచి శ్లోకాలు ఉన్నాయి, ఇవి కనీసం భగవాను వాచలో 3 శ్లోకాలు రోజు చదువుతానంటే చదవగా ఆ వర్డ్సే నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాయంటున్నారు. ఒక పెద్ద ఆయన అన్నారు, భగవద్గీత ఏంటంటే భగవంతుడు రాసిన మాట, అది భగవంతుడి నుంచి వచ్చిన మాట, దట్ ఇట్ రివీల్స్ ఇట్ సెల్ఫ్. వ్యాసుల వారికి వాల్మీకి మహర్షికి రామశబ్దం గురించి ఏం చెప్పలే, రామనామం ఇచ్చి వెళ్ళిపోయారు అంతే సప్తర్షులు. అది కూడా తిరగేసి ఇచ్చారు, రామ 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 అని. ఆ స్మరణలో ఐక్యం చెందిపోయి ఆఖరికి ఆది కావ్యాన్నే ఇచ్చేసాడు. బోయేవాడు అయినటువంటి వాల్మీకి రామాయణం చేసి ఆదికవి అయిపోయినాడు. అంటే ఏమిటి? అంతఃకరణ శుద్ధంగా పెట్టుకున్నాడు, ఫర్మ్ రిజాల్వ్ ఉందన్నమాట. మనకి రిజాల్వ్ ఉండదు. భగవద్గీత ఉపన్యాసం విన్న తర్వాత 2-3 రోజులు బాగా పనిచేస్తుంది, వారం రోజులు అయిన తర్వాత మళ్ళీ ఆ పుస్తకం వెనక్కి వెళ్ళిపోతుంది అంత షెల్ఫ్లోకి. నేను చెప్పాను కదా, కొంతమంది భగవద్గీత పుస్తకం ఇస్తే మళ్ళీ మనకి భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ అని పుస్తకం ప్రింట్ అయింది. ఒక ఆయన ఇచ్చారు ఆయనకి, ఆయన మళ్ళీ ఏడాది తర్వాత మళ్ళీ ఆ శిష్యుడి ఇంటికి వెళ్ళి ఏమైనా తెరిచేవంటే యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే ఉంది సార్, మీరే సీల్ ఓపెన్ చేయండి అన్నట్టు. ఎందుకంటే దాని మీదే ఉంది భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ అని, యాజ్ ఇట్ ఈజ్గా మీరే తీసుకోండి అన్నట్టు. అలాంటి శిష్య పరమాణువులు కూడా, శిష్యోత్తములు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలోకి మనం చేరకూడదు. తర్వాత ఏం చేయాలి? ఇవన్నీ కూడా దైవీం అభిజాతస్య పార్థ భారత అన్నాడు. చూసారా, భారత అన్న మాటకి నేను మొన్న మీనింగ్ చెప్పాను. భా అంటే విజ్ఞానం, వెలుగు.
రత అంటే ఆనందించేవాడు. ఆత్మవిద్యలో ఆనందించేవాడు భారతీయుడు. భారతీయుడు అని జెండా పెట్టుకు ఎగరడం కాదు, నువ్వు ఆత్మవిద్యలో నువ్వు ఆనందం పొందు. జెండా కూడా ఇంపార్టెంటే, కానీ నీ యొక్క ఉనికిని చూపించడానికి. కానీ అసలు భారతీయుడు ఎవడనంటే ఇదిగోండి భగవద్గీతని తెలిసి దాన్ని ఆచరించాలి. ఊరికే తెలుసుకోవడం చదవడం వల్లనే కాదు, దాన్ని కొంత ఎంతో ఇన్ యువర్ ఓన్ అకార్డింగ్ టు యువర్ ఓన్ ఎబిలిటీ, నీకున్న సామర్థ్యం ప్రకారం కొంతైనా నువ్వు చేస్తూ ఉంటే కొంత ఇంతెంతై ఒటుడింతయ్యి నభో వీధిపైనంతై అంతకునంతయి అన్నట్టుగా నెమ్మదిగా పెరుగుతుంది అనమాట. ఇప్పుడు గుడ్ క్వాలిటీస్ ఒకసారి రావడం మొదలు పెడితే బ్యాడ్ క్వాలిటీస్ పోతే గుడ్ క్వాలిటీస్ యొక్క సాంద్రత పెరుగుతుంది, డెన్సిటీ పెరుగుతుంది, నీలో ఒక గొప్ప మార్పు వస్తుంది అని చెప్తూ మనకి 4వ శ్లోకంలోకి వెళ్తున్నాం. అసుర సంపదలు వస్తున్నాయి. ఇప్పుడు 3 శ్లోకాల్లో ఏం చెప్పారు? దైవీ సంపద చెప్పారు. దైవీ సంపదలో 26 లక్షణాలు మనం చూసాం. ఇప్పుడు 4వ శ్లోకం. దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. సంపదం ఆసురీం, అసురీ సంపద, అసుర సంబంధమైనటువంటి సంపద అభిజాతస్య, ఈ గుణాలు ఉన్న వాళ్ళకి, గుణాలు కలిగిన వాడికి వస్తాయి అని. ఏ గుణాలు కలిగినటువంటి వాడికి? దంభం అంటే కపట వేషం అనమాట. దంభం తర్వాత దర్పం తర్వాత గర్వం అనమాట. అది దంభం, గర్వం, తర్వాత అభిమానం అంటే దురభిమానం తర్వాత క్రోధం, కోపము, పారుష్యమేవచ, పరుషంగా ఉంటారు కొంతమంది, కాఠిన్యంగా ఉంటారు. కాఠిన్యం ఉండక్కర్లేదు, కాఠిన్యం అన్నిటికీ అవసరం ఉన్న చోట కొంత ప్రదర్శించవచ్చు, కానీ మనిషి అంతా కఠినమైపోతే వాడు శిలతో సమానం. ఇంకేముంది? నో ఇంటరాక్షన్, నో పాజిటివ్ రెస్పాన్స్ ఏమి ఉండదు వాడికి ఆఖరికి. అందుకని కాఠిన్యం ఎక్కడ ప్రదర్శించాలని చూసి స్మూత్గా ఉండాలి. స్మూత్గా ఉంటే ఏమవుతుందంటే ఆయన అప్పుడప్పుడు కోప్పడినా కూడా కరెక్ట్గా మాట్లాడతారు సార్, అప్పుడప్పుడు మళ్ళీ నెమ్మదిగా మాకు మృదువుగా చెప్తారు. మృదు స్వభావంలోకి మనం రావాలి. అది మృదు స్వభావం లేకుండా పౌరుష్యంలో ఉంటే అది అసురీ సంపత్తి. అజ్ఞానం, ఇక ఇగ్నోరెన్స్, డీప్ ఇగ్నోరెన్స్, అజ్ఞానం అనే అంధకారంలోనే ఉంటాడు. నువ్వు చేసేది అజ్ఞానం అని అంటే మళ్ళీ కోపం వస్తుంది ఆయనకి, అజ్ఞానంలోనే ఉంటాడు. ఇవి అసురీం సంపద, ఇది కూడా ఒక సంపదే, కానీ పనికిరాని సంపద ఇది, అసురీ సంపద ఇది. అదేమో పనికొచ్చే సంపద. నీకు పనికొచ్చే సంపదను పెట్టుకుంటావా, పనికిరాని సంపదను పెట్టుకుంటావా, నీ ఇష్టం అని అర్జునుడికి చెప్తూ ఇంకేం చెప్తారు? ఏం చేస్తుంది ఇవి? 5వ శ్లోకంలో చెప్తున్నారు. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీమత మాసుచ సంపదం దైవీం అభిజాతోసి పాండవా. ఓ పాండవ అంటే ఓ అర్జున అనమాట. అర్జున మా శుచ అని నువ్వేం దుఃఖించకు. ఈ 2 కేటగిరీలు చెప్పాను కనుక నేను అసురీ సంపత్తిలో ఉంటున్నానేమో అని ఏం బాధపడకు. నువ్వు సంపదం దైవీం అభిజాతోసి, దైవీ సంపదలోనే నువ్వు పుట్టావయ్యా అని చెప్తున్నాడు అనమాట. ఎలా చెప్పగలరండి దైవీ సంపదలో పుట్టాడంటే? అసలు కృష్ణుడినే రథసారథిగా కోరుకున్నాడంటే దైవీ సంపత్తి ఉండబట్టి కోరుకున్నాడు. అసురీ సంపత్తి ఉంది కనుక దుర్యోధనుడు ఏం కోరుకున్నాడు? 11 అక్షౌహిణీలు కావాలన్నాడు. మళ్ళీ కృష్ణుడు ఇంకో క్లాస్ కూడా పెట్టాడు, నేను ఆయుధమే పట్టను, నేను ఆయుధం పట్టను నన్ను కోరుకుంటే. ఆయుధం పట్టని వాడిని తీసుకున్నాడు పిచ్చివాడు అని అసురీ సంపత్తిలో వాడు అనుకున్నాడు. కానీ దైవీ సంపత్తిలో ఎత్ర కృష్ణ తత్ర విజయ, ఎత్ర ధర్మ తత్ర కృష్ణ, ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ కృష్ణుడు ఉంటాడు, ఎక్కడ కృష్ణుడు ఉంటే అక్కడ విజయం ఉంటుంది. కానీ అందుకని విజయుడు ఏం చేశాడు? కృష్ణుడినే ఎన్నుకున్నాడు. అది దైవీ సంపత్తి అనమాట. అంటే వాట్ ఆర్ ద చాయిసెస్ యూ మేక్ ఇన్ యువర్ లైఫ్ దట్ డిటర్మిన్స్ యువర్ డివైన్ క్వాలిటీ ఆర్ డెమోనిక్ క్వాలిటీ. అసురీ సంపత్తే దైవీ సంపత్తే అనేటటువంటిది. కాబట్టి దైవీ సంపద్ విమోక్షాయ, దైవీ సంపత్తి ఎప్పుడు కూడా బంధ నివృత్తిని ఏర్పరుస్తుంది. బంధంలో పడవును, కర్మబంధంలో పడవు. అలాగే నిబంధాయాసురీమత,
ఆసురీ మతం ఏదైతే ఉందో, ఆసురీ సంపత్తి ఏముందో అది బంధాన్ని కలిగిస్తుంది. చాలామంది నేను బంధంలో పని బాధపడుతున్నాడు, ఎందుకంటే ఆసురీ సంపత్తి వలన. దైవీ సంపత్తి వాడు ఎప్పుడు కూడా క్రిస్టల్ క్లియర్ మైండ్, పీస్ఫుల్ లైఫ్, హ్యాపీ లైఫ్. దైవీ సంపత్తి వాడికి ధనధాన్యాలు ఎక్కువ ఉండకపోవచ్చు, కానీ చక్కగా నిద్రపోతాడు, చక్కగా మనసు ఎప్పుడు కూడా నిర్మలంగా ఉంటుంది, ప్రశాంతమైనటువంటి జీవనం గడుపుతూ ఉంటాడు. మన పూర్వీకులు చూడండి, మనకు ఒక టీచర్ చేస్తుండేవారు, ఆయనకి ఎక్కువ ఏమి ఉండేవి కాదు, కానీ చక్కగా విద్యని గడిపి చాలా ఆనందంగా వాళ్ళు జీవించేవాళ్ళు. అంటే దైవీ సంపత్తి అక్కడ ఉంది. అంటే నువ్వు బంధంలో పడాలి అని అంటే అసురీ సంపత్తి, బంధ విముక్తుడివి కావాలనంటే దైవీ సంపత్తి. చాయిస్ ఈజ్ యువర్స్. కానీ చాలామంది ఏం చేస్తారనంటే కలి ప్రభావం వలన అసురీ సంపత్తినే వెళ్ళి కావలించుకుంటారనమాట. కావాలి 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 ఇంకా కావాలి అనేటటువంటిది. 6వ శ్లోకం. ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ దైవో విస్తరసః ప్రోక్త అసురం పార్థ మే శృణు. దైవీ సంపత్తిని గురించి నేను ద్వౌ అంటే 2 అనమాట. ఈ 2 సంపదలలో గురించి దైవ అసుర సంపదల గురించి చెప్తూ దైవో విస్తరసః ప్రోక్త, విస్తారంగా దైవీ సంపత్తిని గురించి 26 లక్షణాలు చెప్పాను. ఇప్పుడు అసురీ సంపత్తి ఏ విధంగా ఉంటుందో లిస్ట్ ఇస్తున్నాను, విను అని చెప్తున్నారు అనమాట. ఎలాగుంటుంది అని అంటే ఇంకా మొదలు పెడుతున్నారు 7వ శ్లోకం నుంచి. ఎలా ఉంటారు వీళ్ళనంటే ప్రవృత్తిం చ నివృత్తిం చ జనాన విదురాసురాః న శౌచం నాపి చాచారో న సత్వం తేషు విద్యతే. ప్రవృత్తిం చ నివృత్తిం చ అంటే ధర్మ ప్రవృత్తి లేదు, అధర్మా నుంచి నివృత్తి లేదు. అంటే ధర్మంలో ఉండాలి అని ఉండదు, అధర్మాన్ని తగ్గించుకోవాలని ఉండదు వీళ్ళకి. ఏది అసురీ సంపత్తి వాళ్ళకి. తర్వాత ఏం చేస్తున్నారు, జనానా అంటే జనానా అంటే జాన్నా అనమాట, మన హిందీ మాటలాగే. అంటే ఎరుగరు, తెలుసుకోలేరు వీళ్ళు. నా విదురా అసురాహ న శౌచం చాపి చాచారో, వీళ్ళు ఎప్పుడు శుచి ఏమి పాటించరు వీళ్ళు, శుచి. తర్వాత ఆచారాలు, సత్కార్య అనుష్ఠానం అనేటటువంటిది కూడా పాటించరు. ఆచారము అనేది ఎలాగొచ్చిందనంటే అంటే మూఢాచారాలు కాదు, సత్కర్మ ఆచారము అనేటటువంటిది మనకి ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. అది ఎప్పటి నుంచో చేయగా సంఘంలో ధృవీకరింపబడినటువంటి పద్ధతులనే ఆచారాలు అన్నారు అన్నమాట. ధృవీకరింపబడిన ప్రొద్దున్నే లేచి మనం ఏదో దీపారాధన చేసి ఒక స్తోత్రం చదువుకోవడం, పెద్దలని గౌరవించడం, మర్యాదగా మాట్లాడడం, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఇవన్నీ సత్ ఆచారాలు. ఇవన్నీ కూడా ఇదంతా మూఢనమ్మకాలు అని అవి కొట్టేయడానికి లేదు, మూఢనమ్మకాలు వేరే ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ ఆచారాలనేమి పాటించరు. నసత్యం, ఎప్పుడు ఫాల్స్హుడ్లో ఉంటారు, సత్యంలో ఉండరు వీళ్ళు. కాబట్టి సత్కార్య అనుష్ఠానం ఉండదు, శుచిత్వం ఉండదు, నిత్య కర్మానుష్ఠానము ఉండదు, సత్యము కూడా ఉండదు అనేటటువంటిది. కాబట్టి ఈ క్లాసులో మనం ఎప్పుడు జారకూడదు. అర్థమైందా? మనం ప్రవృత్తి నివృత్తి అని అంటే ధర్మ కార్యాలయ ప్రవృత్తి కలిగి ఉండాలి, ధర్మకార్యం చేయడానికి. ఇదిగోండి వాళ్ళ భగవద్గీత మనం చెప్పుకుంటున్నాం, దీనికి కావాల్సినటువంటి కార్యక్రమం మనం చేయవచ్చు అనమాట. అధర్మం కూడా నివృత్తి కలిగి ఉండాలి, అధర్మమైన కార్యక్రమాలకు మనం వెళ్ళకూడదు. కానీ ఉల్టాగా ఉంటుంది అసురీ సంపత్తి వాళ్ళది. 8వ శ్లోకం. అసత్యం అప్రతిష్టం తే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. అసత్యం అప్రతిష్టం తే, ఈ జగత్తంతా అసత్యమేనని, ఈశ్వరుడు లేడు, ఈ క్రియేషన్ అంతా కూడా స్త్రీ పురుషుల సంబంధం వలన ఏర్పడింది, కాబట్టి ఇవన్నీ కూడా అలా జరుగుతూనే ఉంటాయి అని చెప్తూ ఉంటారు వీళ్ళు. అంటే నాస్తికవాదం అని ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఒక యాంగిల్లోనే చూస్తారనమాట. దీని వెనుకుండేటటువంటి పవిత్ర భావనని వాళ్ళు ఎప్పుడు కూడా గుర్తించరు, అసురీ సంపత్తి వాళ్ళు.
అసత్యం అప్రతిష్టం తే జగదాహురనీశ్వరం. అంటే వేదాది ప్రమాణాలు స్వీకరించక్కర్లేదంటారు. వేదం చెప్పింది అని అంటే మాకు అక్కర్లేదు, అది అసత్యం అంటారు. అప్రతిష్టం, ధర్మాధర్మ వ్యవస్థలు లేదు, ఏదైనా మనకు దొరికింది దోచేసుకుంటేనే పర్వాలేదు అంటుంటాడు. ధర్మం తెలిసినవాడు మన కానిది మనం ముట్టుకోకూడదురా అంటుంటాడు. సత్యహరిశ్చంద్రుడు అంత త్యాగం చేయవలసింది ఎందుకు? ఎందుకంటే సత్యం అనేటటువంటిది, అందుకే అతని పేరు అట్లాగా సత్యహరిశ్చంద్రుడు, ఇంకెవరికి లేదా పని పేరు అలాగనమాట. కాబట్టి ఈ అసురీ సంపత్తి వాళ్ళు ఇంకా ఏం చేస్తున్నారంటే నాస్తిక దృష్టిని వీళ్ళు అవలంబిస్తుంటారు. నాస్తికుడు భగవంతుడు ఉన్నా అంటే లేడంటుంటాడు. మళ్ళీ ఎప్పుడైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎవరు చూడకుండా దండం పెడుతుంటాడు వెళ్ళి, అటు కాదు ఇటు కాదు నా ఎందుకు ఏంటంటే మళ్ళీ ఎవడ ఏమో ఉంటే మళ్ళీ ఏమైనా అవుతుందేమో ఎందుకైనా మంచిదని బయట ఏమో లేదంటుంటాడు. బయట వచ్చి బొట్టు తుడిచేస్తుంటాడు, లోపల వెళ్ళి మళ్ళీ తప్పు చేశానేమో నన్ను రక్షించు అంటుంటాడు. ఇలాగ ద్వంద్వ స్థితిలో కూడా ఉంటుంటారు. ఏతాం దృష్టిం అవష్టభ్య నష్టాత్మనో అల్పబుద్ధయ, చెడిన మనస్సు కలిగి అల్పబుద్ధి కలిగినటువంటి వాళ్ళి ప్రభవంతి ఉగ్రకర్మాణ. టెర్రరిస్టుల గురించి కూడా చెప్పారు ఇందులో. ఉగ్రకర్మలు అని అంటే ఏమిటనంటే క్రూరమైనటువంటి కార్యములు చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రపంచంలో జరిగేది ఇదే కదా, ఉగ్రకర్మాణ అంటే అదేంటిది? అసురీ సంపత్తి ఉంది, అసురీ సంపత్తి ఉంది. క్షయాయ జగతో హితాహ, జగతో అహితాహ అని చదువుకోవాలి అక్కడ. జగత్తుకి అహితమైనటువంటి పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్నటువంటివి అదే కదా. రోజుకో మాట మాట్లాడుతున్నారు, మేమంతా ప్రశాంతత కోసం యుద్ధాలు చేస్తున్నాం అని అంటున్నారు. ప్రశాంతం కోసం శాంతి కోసం యుద్ధాలు చేస్తున్నారని వేల మంది లక్షల మందిని చంపేసుకుంటున్నారు. ఏంటి అది? ఉగ్రకర్మాణ. చూడండి ఎంత బాగా భగవద్గీత. ఉగ్రకర్మలు, క్రూర కార్యాలు చేస్తుంటారు. క్షయాయ జగతో అహితాహ, జగత్తుకు కంటకులు అయిపోయారు. ఎంత కంటకం జరుగుతుందో తెలుసు కదా, రోజుకొక స్టేట్మెంట్. కంటకులు అయిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు? లోక వినాశానికి పుడుతున్నారు. దీనికి ఎగ్జాంపుల్ ఎవరంటే హిట్లర్ నాజీ పార్టీ అని ఒకటి స్టార్ట్ చేశాడు ఆయన 1923లో. 5గురితో స్టార్ట్ చేశాడు. 1933 వచ్చేటప్పటికి జర్మనీకి పూర్తిగా అధికారి అయిపోయాడు, ఒక నియంతగా మారాడు. కొన్ని లక్షల మందిని చంపేశాడు హిట్లర్ నియంతగా మారి. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి దమనకాండ ఏదైతే జరుగుతుందో అది కూడా అంతే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు భగవద్గీత చదువుకోలేదు. మనం ఎంతసేపు శాంతి అని చెప్తుంటాం, అవసరమైతే మనం ప్రతి సమాధానం ఇస్తాము, కానీ ప్రతిదానికి మనం కొట్టడమే కాదు మన ప్రధానం, బుజ్జగించడం, దాంట్లో ఉండేటటువంటిది మనం సామరస్యంగా పరిష్కరించుకుందామని చెప్తూ ఉంటాం. ఏది లేనప్పుడు ధర్మయుద్ధం ఉండనే ఉంది. కాబట్టి దైవీ సంపత్తిలో ఉండేటటువంటి వాడు ఎప్పుడు కూడా క్రూర కార్యాలు చేయడు. అందుకే మన భారతీయులు ఎంతమంది దండెత్తి వచ్చినా వాళ్ళు కూడా మనలో కలిసిపోయి ఇక్కడ సెటిల్ అయిపోయారు. ఎందుకంటే మనం క్రూర కార్యాలు చేయలేదు. అది తర్వాత మనకి ఉపయోగపడిందా లేదా, తర్వాత వచ్చేటువంటి రిపర్కషన్స్ ఎలా ఉన్నా మన ధర్మాన్ని మనం అలాగా చేసుకున్నాము అనేటటువంటిది. తర్వాత ఇంకేం చేస్తుంటారంటే వీళ్ళు కోరికల్ని ఆశ్రయిస్తుంటారు. ఎప్పుడు కూడా న్యూ వెరైటీస్ కావాలి వీళ్ళకి, రోజు న్యూ వెరైటీస్ ఆఫ్ ఎంజాయింగ్ లైఫ్. దానికోసమే ఇన్ని మత్తు పదార్థాలు వచ్చేసినాయి. ఇప్పుడు బిస్కెట్లో వచ్చేసినాయి, చాక్లెట్లో వచ్చేసినాయి, డ్రింక్స్లో వచ్చేసినాయి, ఇంకెక్కడైనా వచ్చేసినాయి. ఇంకా అసలు విచ్చలవిడితనం వచ్చేసింది. అదేమిటనంటే అసురీ సంపద తాండవం ఆడుతోందనమాట. కొన్ని చోట్లకు మీరు వెళ్తే అసురీ సంపద నగ్నంగా మనకు ప్రదర్శన జరుగుతుంది. దైవీ సంపత్తి లేదు అక్కడ. దైవీ సంపత్తి ఉండాలి అని అంటే చిన్నప్పుడే చెప్పాలి. అందుకే వివేకానంద స్వామి ఏం చెప్పారంటే నచికేతుడి గురించి చెప్పండి. నచికేతుడు చిన్న బాలుడై యమధర్మరాజుతో సంవాదం చేసి ఆత్మవిద్యను పట్టుకొచ్చాడు. వాళ్ళ నాన్న వాజశ్రవసుడు ఒక యాగం చేస్తూ అందరికీ దానం ఇస్తూ ఒట్టిపోయిన గోవుల్ని దానం ఇస్తుంటే అడ్డుపడ్డాడు. నన్ను ఎవరికి ఇస్తున్నావు అన్నాడు. నేను యమునికి ఇస్తున్నా అన్నాడు. నిజంగా యముడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ యజ్ఞ ప్రభావం వలన. యముడు అప్పుడు లేడు, 3 రోజులు బయటికి వెళ్ళాడు. ఆయన బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే ఆయన ఎప్పటికప్పుడు ఆయన కాండక్ట్ రెగ్యులేషన్స్, పనిష్మెంట్స్ అవన్నీ రివైజ్ చేసుకోవాలి. ఎందుకంటే సైబర్ క్రైమ్స్ వస్తున్నాయి, ఈ క్రైమ్స్ ఇదివరకు లేవు అవన్నీ. కాబట్టి ఆయన ఏం చేయాలి వీళ్ళ విషయం అని వెళ్తేటప్పటికి ఈయన 3 రోజులు అక్కడ నిలబడాల్సి వచ్చింది నచికేతుడు. గృహస్థు ఇంటి ముందు ఒక వటువు బ్రహ్మచారి 3 రోజులు నిలబడ్డాడు కనుక యముడు తిరిగి వచ్చి ఏం చేశాడంటే దానికి ప్రతిగా ఆయనకి నమస్కరించి 3 వరాలు ఇస్తా అన్నాడు. ఆ 3 వరాలు
అద్భుతంగా అతను అడుగుతాడనమాట నచికేతుడు. అది వివేకానంద స్వామి చదువు పిల్లలకి మీరు 7-8 ఏళ్ల పిల్లలకి నచికేతుడు కథ చెప్పండి, 7-8 ఏళ్ల పిల్లలకి ప్రహ్లాదుడి కథ చెప్పండి, 7-8 ఏళ్ల పిల్లడికి ధ్రువుడి కథ చెప్పండి, అప్పుడు సమాజంలో మార్పు వస్తుందన్నాడు. కానీ చెప్పించేవి ఎవరు? మనమంతా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. బాబా బ్లాక్ షీప్, హ్యావ్ యూ ఎనీ వూల్, ఎస్ఆర్ 3 bags full, 1 for my master. లేదా జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ద హిల్ టు ఫెచ్. అదే ఎవరైనా గెస్ట్స్ వచ్చినా కూడా మా వాడు కొత్త రైమ్ నేర్చుకున్నాడు, అరే చదవరా, తప్పుడు. దాని బదులు భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పి యజ్జదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో, లేకపోతే వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం. అది దైవీ సంపత్తి. దైవీ సంపత్తి, అసురీ సంపత్తి. అసురీ సంపత్తిని తొలగించి దైవీ సంపత్తిని పెట్టడం తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంది, టీచర్స్ బాధ్యత ఉంది. అది చెప్తూ ఇంకేమన్నారంటే అశుచి వ్రతా, అపవిత్రమైనటువంటి వ్రతాలు కూడా చేస్తారట వీళ్ళు. అశుచి వ్రత, కొన్ని వ్రతాలు మనం చూస్తున్నాం, కొన్ని చాలా హాస్యాస్పదంగా ఉంటాయి, అవన్నీ అశుచి అయినటువంటి వ్రతాలు అవి. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే అపరిమితమైనటువంటి చింతన కలిగి ఉంటారు. ఎప్పుడు ఏదో ఒకటి యాజిటేటెడ్ మైండ్ అంటారు చూడండి, ఎప్పుడు ముఖంలో ఎప్పుడు ప్రసన్నత ఉండదు, ఏదో ఒకటి నేను దాంట్లో ఇది చేశాను ఇంకా రాలేదు, ఒక విధమైనటువంటి స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తుంటారు అసురీ సంపత్తిలో ఉండేవాళ్ళు. తర్వాత ఏం చేస్తున్నారంటే కామోపభోగపరమ ఏతావదితి నిశ్చితాః, కోరికలను తీర్చుకొనుటయే తమ యొక్క జీవన లక్ష్యము అని అనుకుంటుంటారు. అది ఎలాగైనా కానీ కోరికలను తీర్చుకోవాలి అంతే, అది ఎలాగైనా కానీ అధర్మ పద్ధతుల్లో అయినా కూడా తీసేసుకోవాలి. అలాగయ్యి వీళ్ళు ఏం చేస్తారంటే ఆశాపాశాల చేత బంధింపబడి కామక్రోధ పరాయణులైపోయి ఇంకా ఏం చేస్తారంటే కామభోగార్థం అన్యాయేన అర్ధ సంచయాన్, అన్యాయంగా డబ్బులు సంపాదిస్తారని చెప్తున్నాడు. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. మనకి ఏసీబీ వాళ్ళు పట్టినప్పుడు చూస్తే తెలుస్తుంది, అన్యాయంగా 300 కోట్లు 200 కోట్లు అది మెషిన్లు కూడా లెక్క పెట్టలేకపోతున్నాయి ఆ డబ్బులు. ఎవరంటే పలానా ఆఫీసర్ అండి అని. ఎందుకు అన్ని కోట్లు? 1 కోటి చాలు కదా నీకు, ఒక ఇల్లు చాలు కదా, పిల్లలు కూడా తక్కువే కదా. కానీ అన్యాయేన అర్ధ సంచయాన్, అన్యాయంగా అర్థాన్ని చేస్తుడు. ఇంకా ఏసి దెబ్బలు మెట్లు డామ్ అని పోతాడు అంతే. అది ఏం చేయాలి? ఆ డబ్బుల్ని ఎవరికి పోతుందో ఎవరికి చిక్కుతుందో తెలియదు, అక్కర్లేదని చెప్తోంది భగవద్గీత. ఇంకా ఏం చెప్తున్నారు? ఇదమద్యమయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం, ఈ కోరికను నేను తీర్చుకోగలను. ఇదమస్తి ఇదమపి, దీనికి రావణుడు ఎగ్జాంపుల్. రావణ బ్రహ్మ, ఆయన పౌలశ్చ బ్రహ్మ, అయినా వేదములు చదివినాడు, అన్నీ తెలుసు. కానీ ఎప్పుడైతే దైవీ సంపత్తి వదిలి అసురీ సంపత్తిలో పడ్డాడో ఈ అసురీ సంపత్తిలో అతను బద్ధుడైపోయాడు అనమాట. ఇదంతా నేను సంపాదించిందే, దిక్పాలకులు నా కనుసరణల్లో ఉన్నారు, కుబేరుడు నా కాలు కింద ఉన్నాడు, రాముడికి అంత అందమైన భార్య ఏమిటి, నేను తీసుకోవాలి, ఎవరు నన్ను మించి ఎవరూ ఉండకూడదు, అసలు శివుణ్ణే పట్టుకొచ్చేసేయాలని ప్రయత్నించాడు కదా. అంటే ఏమిటి? ఇదంతా కూడా అసురీ సంపత్తి. ఇలా ఉంటుంది అని చెప్పడానికే రామాయణం ఉంది. దైవీ సంపత్తి మనం చూసాం భరతుడిలో, దైవీ సంపత్తి. నువ్వు రాజ్యం తీసుకో, నువ్వు యు ఆర్ ద కింగ్ అని అంటే నాకు అక్కర్లేదు, రాములు వారు పరిపాలించాల్సింది నాకేమిటిది అని చెప్పి నేను అసలు అయోధ్యకే రానని ఆ ఊరు బయట ఎక్కడో నందిగ్రామం ఏదో ఊళ్ళో సింహాసనం వేసి ఆయన చెప్పులు అడిగి తీసుకుని చెప్పులు దాని మీద పెట్టి దండం పెట్టుకుంటున్నాడు. ఏది గొప్ప? ఇది దైవీ సంపత్తి, అది అసురీ సంపత్తి అనేటటువంటిది. ఇంకా ఏం చేస్తున్నారంటే అనేక చిత్త విభ్రాంత మోహజాల సమావృత, మోహము అనే వల వాడి మీద పడిపోతుందంట. ఆ వలలోంచి వాడు చేప గిలగిల కొట్టుకున్నట్టుగా దాంట్లోనే కొట్టుకొని ఆ మోహంలోనే వాడు చనిపోతాడు. కామభోకేషు పతంతి నరకే అశుచౌ, ఆఖరికి వాడు ఏంటంటే ప్రయాణం ఎక్కడికి అంటే డెస్టినేషన్ నరకానికి పోతాడు. అది కావాలా? లేకపోతే దైవీ సంపత్తిలో చెప్పినటువంటి గుణాలను చూసుకొని ప్రశాంతమైనటువంటి జీవనం గడిపి పరమాత్మ యొక్క సన్నిధిని నువ్వు చేరతావా? నీ డెస్టినేషన్ ఏమిటి అనేటటువంటిది చక్కగా తెలుసుకోండి అని విభాగం చేసి చెప్తున్నారు. ఎంత శ్రమ పొందారో చూడండి శ్రీకృష్ణుల వారు. విభాగము అంటే డిస్టింక్షన్.
బిట్వీన్ దైవీ సంపత్తి అండ్ అసురీ సంపత్తి. నువ్వు ఏది కావాలో అది చూస్ చేసుకో అనేటటువంటిది మానవాళికి అందరికీ ఒక సందేశం ఇస్తూ దైవీ సంపత్తిని చేసుకునేటటువంటి వాళ్ళే గొప్పవాళ్ళు అని చెప్పి, ఇంకా వీళ్ళది అయిపోలేదు, ఇంకా ఉన్నాయి. ఏం చేస్తుంటారు వీళ్ళనంటే, ఆత్మసంభావితా స్తబ్ధ ధనమానమదాన్వితా. ధనంతో మదం వస్తుంది వీళ్ళకి. మదం వచ్చి ఎదటివాడిలో ఎంత జ్ఞానం ఉన్నా కూడా దాన్ని వాళ్ళు లెక్కించరు. ఏం చేస్తారు, వాళ్ళని తనకు తాను గొప్పగా చేసుకుంటారు. విదురుడు అని ఉన్నాడు, కౌరవుల కోర్టులోనే ఆయన కౌన్సిల్, వైజ్ కౌన్సిల్ అనమాట, ఒక మంత్రిలాగా. విదుర నీతి విదురుడు చెప్పేవాడు. విదురుడు ఎంత గొప్పవాడు అని అంటే, సనత్కుమారుణ్ణే తెప్పించి ధృతరాష్ట్రుడికి బోధ చేయిస్తాడు. సనత్ సుజాతీయము అని అంటారు దాన్ని, భారతంలో వస్తుంది అది, సనత్ సుజాతీయం. అంత గొప్పగా ధర్మం చెప్పించడానికి, ఆయన మనసు మార్చడానికి. ఆ విదురుడు ఏం చేసినారు, ఆఖరికి నువ్వు మా దగ్గర సేవకుడుగా మా రాజ్యంలో ఉంటూ, మా సభలో ఉంటూ, ఎప్పుడు పాండవ పక్షాన అక్కడ దైవీ సంపత్తి ఉంది పాండవుల వైపు, అందుకని దైవీ సంపత్తి ఉన్న వాళ్ళ వైపు మాట్లాడతావా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయి హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మైత్రేయుడు భాగవతంలో వస్తుంది, విదురుణ్ణి మైత్రేయుడు కలుస్తాడు, కలిసి అనేక రకాలైనటువంటి విషయాలన్నీ కూడా మనకి చెప్తాడనమాట. అంటే వీళ్ళు ఏం చేస్తారు, తమకు తామే గొప్పవని తెలిసి ధనమాన మదాన్విత చేసి వీళ్ళు ఏం చేస్తారంటే, యజంతే నామయజ్ఞాస్తే. మనం ఈ రోజున సంఘంలో కూడా కొన్ని చోట్ల చూస్తుంటాం, పేరు కోసం నామమాత్రపు యజ్ఞాలు చేస్తూ ఉంటారు వీళ్ళు. చూడండి, మనం చూస్తుంటాం కొన్ని నామమాత్రపు యజ్ఞాలు. ఎందుకనంటే దంభం కోసం, దర్పం కోసం, ప్రదర్శన కోసం. అది అవిధిపూర్వకం అన్నాడు. ఏమన్నారు, దంభేన అవిధిపూర్వకం. విధి లేదు దానికి. విధి అనంటే శాస్త్ర ప్రమాణం లేదు, వ్యతిరేకంగా అనేటటువంటిది శాస్త్ర విరుద్ధంగా చేస్తుంటారు. అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం చ సంశ్రితా. వీళ్ళు ఎప్పుడు వీటిని ఆశ్రయిస్తారు. వీటిని ఆశ్రయిస్తారు, అహంకారాన్ని, బలాన్ని, దర్పాన్ని, కామాన్ని ఆశ్రయిస్తుంటారు. దే టేక్ షెల్టర్ అండర్ దట్. ఇంక వాడికి ఏముంది, ఎప్పుడు ఆయన చెప్పినారు కదా, ఎప్పుడు కూడా గుణాలని మనం సంస్కరించుకోకపోతే ఆ దుర్గుణాల వలన అతనే బలి అయిపోతాడు. కథలన్నీ కూడా, పురాణాల్లో కథలన్నీ కూడా అవే. మామాత్మా పరదేహేషు ప్రద్విష్యంతో అభ్యసూయకాహ. ప్రద్విష్యంతో అంటే ఏంటంటే ద్వేషిస్తూ ఉంటారు, ఊరికే ఇతరులను ద్వేషిస్తూ ఉంటారు అంతే, ఎందుకో తెలియదు. వీడు పనికిరాడు, వాడి పనికిరాడు, ద్వేషం అనమాట. అదేంటంటే అసురీ సంపత్తి అది. కానీ అందరిలోనూ నేను ఉన్నాను. మాం ఆత్మా పరదేహేషు. తాను శరీరంలో ఉన్న నన్ను వాడు ద్వేషిస్తున్నాడు. నువ్వు ఇతరులను ద్వేషిస్తున్నావు అని అంటే పరమాత్మని ద్వేషించినట్టే. ఫర్ నో రీజన్ ఇఫ్ యూ హేట్ సంబడి, యు ఆర్ హేటింగ్ ది పరమాత్మని ఇట్ సెల్ఫ్. సమ్ రీజన్ ఈజ్ దేర్, ఓకే. అది రీజన్లెస్గానే వీడు పనికిరాడు, ఆడు పనికిరాడు అంట. కాబట్టి ఇవన్నీ కూడా అసురీ సంపత్తులు ఇలాగ ఉన్నాయి అని చెప్పి, కాబట్టి నువ్వేం చేయాలి అనేటటువంటిది చెప్తూ ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. మనిషి ఈ యొక్క కోరికలు అనేటటువంటి దానిలో పడిపోయి తానే దేహము అనే భ్రాంతిలో ఉండేటటువంటి వాడి యొక్క పరిస్థితి ఎలాగుంటుందనంటే, ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు ఊరి పేరు ఏమిటంటే స్మృతి నగర్. ఏంటండి, స్మృతి నగర్. స్మృతి పేరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, స్మృతి నగర్. ఆ స్మృతి నగర్ రాజుగారు ఒకసారి వేటకు వెళ్ళాడు. అంటే వేటకు వెళ్ళాలి రాజులు ఆ రోజుల్లో, ఎందుకంటే క్రూర మృగాలను ఇచ్చేయడానికి. రాజు బెడ్ రిడన్ కాదని తెలియాలంటే వేటకు వెళ్ళాడంటే ఓకే హెల్దీ అని అనుకుంటారు కదా, అందుకని కొంతమంది తీసుకొని వేటలకు వెళ్ళడం. అలా వేటకు వెళితే ఏమైందనంటే చాలామంది పరిచారకుల్ని వాళ్ళని తీసుకొని భటుల్ని, సాయంత్రం పూట అయిపోయింది, కారు మేఘాలు కమ్మాయి, జలజల వర్షంగా అవుతోంది. వీళ్ళు తిరిగి రాలేకపోయినారు. అడవిలో దారి తప్పిపోయారు, ఏ భటులు కనపట్లేదు, చిమ్మ చీకటి. ఈ గుర్రంతో ఈయన వెళ్తున్నాడు అంతే, ఎటో గుర్రం తీసుకెళ్తోంది, వెళ్తున్నాడు. ఆ గుర్రం వెళ్ళి ఒక పుట్ట మీద కాలేసింది. ఎన్నాళ్ళ నుంచో అక్కడ హాయిగా పుట్టలో ఉన్నటువంటి ఒక పెద్ద నాగుపాము లేచి బుస్సుమని గుర్రాన్ని కాటువేసింది. గుర్రం కాటేస్తే ఆ గుర్రం వెనక్కి పడిపోతే గురువుగారు, ఈయన రాజు కూడా వెనక్కి పడిపోయి
కిరీటం పోయి ఆయన తల ఒక పెద్ద బండరాయి గుద్దుకొని కాన్షియస్ కోల్పోయాడు. అంటే స్మృతిని కోల్పోయాడు. స్మృతినగర్ రాజు స్మృతిని కోల్పోయాడు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. తానెవరో తెలియడం లేదు. పొద్దున్న చూసేటప్పటికి కిలకిల రావాలో అది అసలు. ఇప్పుడు తను రాజు అన్న సంగతి మర్చిపోయాడు కదా. ఏం చేయాలి? పిచ్చి చూపులు చూస్తున్నాడు. మనుషులు ఎవరు లేడు. అరణ్యం. కొంచెం దూరం అలా అలా నడిచెళ్తే కొన్ని కుటీరాలు కనపడ్డాయి. ఏదైనా మనిషి ఏది మర్చిపోయినా ఆకలి మాత్రం వదలదు కదా. ఆకలి అయింది. ఒక ఇంటి ముందు నిలబడితే వాళ్ళు కొంత ఏదో పెట్టారు. రోజు ఇంత ఎవరిని పెడితే తినడం, పండుకోవడం. అలాగే ఏమైపోయిందనంటే రాజు ఈ ప్రయాణంలో ఏమైందంటే తన టెరిటరీ వదిలి వేరే రాజ్యం ఫారెస్ట్లోకి వెళ్ళిపోయాడు. కాబట్టి అక్కడ ఎవరో గుర్తుపట్టట్లేదు. గడ్డం అయిపోయింది. తిని శరీర శ్రమ లేకుండా ఏమైపోయిందంటే మనిషి కూడా లావు అయిపోయినాడు. తాను ఎవరో తనకు తెలియట్లేదు. కానీ అప్పుడప్పుడు కళ ఒకటి వస్తుంది. ఆ కళలో తాను రాజు అని అనిపిస్తోంది. కానీ చూడండి ఎంత గమ్మత్తుగా ఉంటుంది. తాను రాజు అయి ఉండి స్మృతిని కోల్పోయి కళలో రాజుగా భావిస్తున్నాడు. సరే సాధువు గారి దగ్గరికి వెళ్ళాడు. ఏమండి అంటే నువ్వు ఒక పని చెయ్యి, రాజు అంటే రాజు అవ్వాలని ఏదో ప్రబలమైన కోరిక నీలో ఉన్నట్టుంది సబ్కాన్షియస్లో. కనుక నువ్వేం చేయాలని అంటే వర్తకం చేస్తే బోలు డబ్బు సంపాదిస్తే, అంటే ఆ సాధువు ఎవరంటే వర్తకం చేసి దివాలా ఎత్తినని సాధువు అయ్యాడనమాట. అందుకని ఏం చేశాడంటే వర్తకం చేసి నువ్వు తనకు తెలిసిన విద్య అదే కదా చెయ్యానండి. వర్తకం చేస్తే బోలు డబ్బులు సంపాదిస్తే రాజు అయినా ఐశ్వర్యమే కదా, ఐశ్వర్యం వస్తుంది. యూఆర్ ఈక్వల్ టు రాజు, బి మర్చెంట్ అని. సరే మనవాడు ఏం చేశాడంటే ఇది చేసి ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఇలాగ ఆయన చెప్పినాడంటే సరే ఇక్కడ సంత జరుగుతుంది, సంతలో ఈ వస్త్రాలు నీకు ఇస్తున్నాను, ఇవి అమ్మేసేసి నువ్వు ఆ డబ్బులు తెచ్చి నీకు దాంట్లో కొంత వస్తుంది, బాగానే ఉంది. మనవాడు వస్త్రాలు ఇవ్వాలి కదా, వస్త్రాలు వచ్చిన వాళ్ళకల్లా ఇచ్చేస్తున్నాడు, డబ్బులు తీసుకోవట్లే. ఎందుకంటే ఇదివరకు రాజు ఇచ్చేయడమే కానీ తీసుకోవడం లేదు. అక్కడికి ఏమైంది, తిరిగి వచ్చేటప్పటికి నువ్వు అన్ఫిట్ ఫర్ బిజినెస్ పొమ్మన్నారు. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ మాదాగవలం అడుక్కుంటూ తిరుగుతూ ఇంకో ఆయన కలిసాడు. ఆయన ఆర్మీలో రిటైర్ అయినాడు అనమాట, సైనికుడు, రిటైర్డ్ సైనికుడు. నువ్వు ఒక పని చేయి, సైన్యంలో చేరు. సైన్యంలో చేరితే నువ్వు ఏమవుతుందనంటే సైనికుడయ్యి తర్వాత సేనాధిపతి అయ్యి, సేనాధిపతి అయిపోతే రాజు కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రాజుని కొట్టేసి చేయొచ్చు అని అంటే ఇది కూడా బాగానే ఉందని సైన్యం రిక్రూట్మెంట్ ఆఫీస్కి వెళ్తాడనమాట. వెళ్తే సైన్యం రిక్రూట్మెంట్ ఆఫీసర్ చూస్తాడు కదా, చూసి నీకు బాగా లావెక్కిపోయావు, పొట్టా గిట్ట బాగా పెరిగిపోయింది, అన్ఫిట్ ఫర్ ఎన్రోల్డ్ యాజ్ మిలిటరీ, నువ్వు సోల్జర్గా పనికిరావు అన్నారు. వారిని నేను దీనికి పనికిరాను, దానికి పనికిరాను, నేను ఏమన్నా నాకు తెలియదు, ఏంది ఇది అంతా అని చెప్పి. కానీ కళ మాత్రం వస్తుంది. ఒక అలాగ 6 నెలలు 7 నెలలు అయిన తర్వాత ఎనిమీ టెరిటరీలో ఉన్నాడు కదా, అలా వెళ్తుంటే ఒక సాధువు, అసలైన సాధువు, దైవీ సంపత్తి ఉన్న సాధువు ఎదురయ్యాడు అనమాట. ఎదురయ్యి కనిపెట్టాడు. ముఖ కవళికలు చూసి వీడు పిచ్చోళ్ళలా కనబడుతున్నాడు, కానీ మనం ఆ దేశంలో రాజు పోయాడని అంటున్నారు, కళలు వీడిలో కొద్దిగా కనబడుతున్నాయి అని చెప్పి. అయితే అతనికి ఎలాగ చెప్పాలి, జ్ఞప్తి లేదు కదా, వినడు కదా. అందుకని ఏం చెప్పాడంటే నీవు ఏదో రకంగా ఒక గుర్రాన్ని సంపాదించు, దానికి ఉపాయం కూడా చెప్తాను. ఒక ఖడ్గాన్ని సంపాదించు, ఆ గుర్రం ఎక్కి నువ్వు ఇప్పుడు దక్షిణ దిశలో ఉన్నావు, నువ్వు ఉత్తరం దిక్కుగా ఆ గుర్రం మీద నువ్వు ప్రయాణిస్తూ నెమ్మదిగా నేను రాజుని అని అరుస్తూ ఉత్తరం దిక్కుకు వెళ్ళు అన్నాడు. అంటే కంట్రీ ఉన్న ఏపు అనమాట. సరే ఎప్పుడైతే వీడు గుర్రం నెమ్మదిగా ఇవన్నీ సంపాదించుకున్నాడు, కూలీ చేసి ఏదో చేసి ఒక గుర్రం, ఒక తుప్పు పెట్టిన కత్తి ఏదో ఒకటి పట్టుకున్నాడు, మొత్తాన్ని పట్టుకొని గుర్రం పట్టుకుంటే నెమ్మదిగా వెళుతుంటే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు 10 మైళ్ళు వెళ్ళంగానే ఇదివరకు గుర్రం తోలిన గుర్తుంది కదా, బాగానే దౌడు తీస్తున్నాడు, గుర్రం బాగా వస్తుంది, కత్తి కూడా తిప్పడం వచ్చి నేను రాజుని అంటున్నాడు.
ఆఖరికి వాళ్ళ దేశం దాకా వెళ్ళిన తర్వాత అక్కడ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటారు. ఇప్పుడు రాజు అంటున్నాడు అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే, ఒకళ్ళు రాజు అయితే మనం పట్టుకున్నాం అనుకో లేనిపోను కూడా మనం ఏదైనా అవుతుందని చెప్పి ఆయన చూడకుండా వదిలేశారు. లోపలికి వెళ్ళాడు. ఆఖరి కోటకోవడం దగ్గరికి కూడా వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయితే ఎప్పుడైతే నేను రాజుని ఈ గుర్రం మీద ఎక్కడం చేసినాయో పాతదంతా కూడా రీఛార్జ్ అయింది. ఇప్పుడు న్యూరాన్స్ పని చేస్తున్నాయి. పాత రికలెక్షన్స్ అన్నీ కూడా బలపడుతున్నాయి. నేను రాజుని అని చెప్పి ఆఖరికి అంతఃపురం దగ్గర దాకా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పట్టుకుంటే నేను రాజుని అన్నారు. ఓ గట్టిగా టోన్ మన రాజుగారిదే, తప్పిపోయి వచ్చినట్టున్నాను వెళ్ళమన్నాడు. వెళ్ళిపోయి సింహాసనం మీద పక్కన కత్తి పెట్టి కూర్చొని నేను రాజుని అంటే అంతఃపురంలో ఉన్నటువంటి ఆ యొక్క పరిచారికలు వాళ్ళందరూ వచ్చి ఆయనకి ఎంత రాజే వచ్చాడని చెప్పి ఆయన గడ్డం అది గీయించేసి కిరీటం పెట్టి మన రాజే ఎంత మెరిసిపోతున్నాడు, ఇన్నాళ్ళు మీరు ఎక్కడికి వెళ్ళారన్నాడు. పూర్తిగా అతనికి స్పృహ వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి రాణీలు ఎక్కడన్నారు, వాళ్ళు వచ్చేసారు. వచ్చిన తర్వాత అంటే ఏమిటి, నేను రాజుని అంటే అహం బ్రహ్మాస్మి. మరి అడవిలో కోల్పోవడం ఏంటంటే ఇదిగో అసురీ సంపత్తులో పోయాడు. దంభం దర్పం. మనం కూడా ఈ మాయాజాలంలో పడి మన ఉనికిని మర్చిపోయి చేస్తున్నాం. అందుకే గురువు ఏం చెప్పాడనంటే నీవు అహం బ్రహ్మాస్మి తత్వమసి, ఇవన్నీ వేదంలో ఉండేటటువంటి నీవు అదై ఉన్నావు. నీవు శ్వేతకేతు అనేటువంటి చెప్తాడు గౌతముడు. శ్వేతకేతు అనేవాడిని నీవు అదేరా బాబు, తత్వమసి, నీవు అదై ఉన్నావు. ఏదై ఉన్నావు దాన్ని చెప్పలేము, అది నువ్వు పరబ్రహ్మ స్వరూపమే, అది నీ అనుభవంలో తెలుసుకునేది అని చెప్తారు. అదొక ఉపనిషత్తులో. అంటే ఈ స్మృతినగర్ యొక్క రాజు కథ ఏంటంటే మనందరిది కథే. ఒక రకంగా మనం దీంట్లో పడిపోయి సంసారంలో పడిపోయి బిరుదులు యొక్క సంపద వీటిలో పడి మన యొక్క ఉనికిని మనం మర్చిపోతున్నాము. ఎందుకనంటే అసురీ సంపత్తిలో బంధింపబడ్డాం కనుక. దైవీ సంపత్తిలో ఉంటే బంధంలో పడం. మనం ఎప్పుడు కూడా నిత్య నిరంజన ఆత్మతత్వంలో ఉంటూ ఆ యొక్క ఆనందాన్ని మనం అనుభవించగలము అని చెప్పాము. తర్వాత మనకి పెద్దలు ఎప్పుడు కూడా ఇచ్చేటటువంటి ఆలోచనలు కానీ అవి కానీ ఏమిటంటే విత్తనాలు లాంటివి. అవి మనం జాగ్రత్తగా వాటిని మన హృదయసీమలో మన మనోసీమలో వాటిని గనక చక్కగా వాటిని పెంచి పోషించుకున్నట్టయితే మంచి ఫలితాలు వస్తాయన్నమాట. కలుపు మొక్కల్ని మనం ఎప్పుడు కూడా చేరనివ్వకూడదు. కలుపు మొక్కలు ఏంటంటే అసురీ సంపత్తి. కలుపు మొక్కలు ఎక్కువ మెరుస్తాయి, ఎక్కువ మొలిచిపోతాయి. చూసారా మీరు, ఏదైనా ఒక పంట వేశారనుకోండి కలుపు మొక్కలు ఎక్కువ ఉంటాయి. అంటే అసురీ సంపత్తి ఎక్కువగా దృఢంగా వేళ్ళు ఊని బాగా పెరిగిపోతుంటాయి. ఎప్పటికప్పుడు వాటిని పెస్టిసైడ్స్ కొట్టి పిచికారీ కొట్టి వాటిని వదిలించుకోవాలి. అలాగే మనం సత్సంగము ద్వారా సత్పురుషుల్ని ఆశ్రయించడం మూలన సద్గ్రంథ పఠనం అనేది పిచికారీ అనమాట. ఈ కొట్టి ఏమవుతుంది, కలుపు మొక్కలు పోయి మంచి మొక్కలు మిగిలితే, మంచి ఆలోచనలు మిగిలితే మంచి జీవితాన్ని మనం గడపగలం. ఇంత సారం మనకి దైవాసుర సంపద్ విభాగ యోగంలో ఇచ్చారు. ఇస్తూ ఇంకేం చెప్తున్నారంటే అసురీ సంపత్తిలో ఉండేటటువంటి వాడు మూఢుడై జన్మజన్మల్లో కూడా నీచయోనుల్లో పుట్టాడు. మాం అప్రాప్తైవ కౌంతేయ 20వ శ్లోకంలో చెప్తారు. మాం అప్రాప్తైవ కౌంతేయ, ఓ కుంతీపుత్రుడా మాం అప్రాప్తైవ, నన్ను పొందలేడాడు. అధమాం గతిం, అధమస్థితికి పోతాడు. నేను ముందు ప్రిఫేజ్లో చెప్పాను, ముందు మాటలో ఫలితాలు కూడా ఏంటో చెప్తున్నారు. వాడు అధమస్థితికి వెళ్ళిపోతాడు అసురీ సంపత్తిలో ఉన్నాడు అని చెప్తూ ఇంకా నరకానికి 3 బోర్డులు ఉన్నాయంట, 3 ఎంట్రీస్. మన సినిమాల్లో వెళ్తే ఎంట్రీ ఉంటుంది కదా, ఎగ్జిట్స్ కూడా ఉంటాయి. కానీ నరకానికి ఎప్పుడు ఎంట్రీ ఉంటుంది కానీ ఎగ్జిట్ ఉండదు. అది చెప్తున్నారు. శ్లోకం చదవండి. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. తస్మాత్ అంటే దేర్ ఫోర్, కాబట్టి, ఏతత్రయం త్యజేత్, ఆ 3 వదిలేయి అంటున్నాడు. ఏ 3 అని అంటే 3 నరక ద్వారాలు ఉన్నాయి. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనాత్మనః, నీ వినాశానికి దారి తీసేవి. అవి ఏంటంటే కామము, క్రోధము, లోభము.
ఎంట్రీ బోర్డ్స్ టు ది హెల్ అనమాట. మనం దాంట్లోకే చాలా స్పీడ్గా వెళ్ళిపోయి చేరిపోతాం లోపలికి. కోపం వచ్చేస్తుంది, అనవసరమైనటువంటి కోరికలు వచ్చేస్తాయి. కాబట్టి ఈ 3 విధాలైనటువంటి ద్వారాలని, ఆ నరక ద్వారాలని నువ్వు ఎప్పుడు కూడా వదిలిపెట్టేయాలి. లోభము, కోపము, కామము, మితిమీరినటువంటి కామం. భగవద్గీత ఎప్పుడు కూడా కోరికలు ఉండకూడదని చెప్పడంలా. ఏమన్నారనంటే ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అని చెప్పారు. భరతవంశంలో శ్రేష్ఠుడా అర్జునుడా, ధర్మానికి విరుద్ధంగాని కామాన్ని కూడా నేనే అంటున్నాడు. అంటే ధర్మానికి విరుద్ధంగా లేనటువంటిది. ఇప్పుడు నువ్వు ఇల్లు కట్టుకోవాలి, నాకు కోరిక లేదన్నారు కనుక నేను భగవద్గీత ఇల్లు కట్టనండి అని అక్కర్లా. నువ్వు ఇల్లు కట్టుకోవాలి, ఎందుకంటే నువ్వు వానలో తడుస్తూ ఉంటావా, ఎప్పుడు ఎలకలు పట్టుకుంటాయి నిన్ను రాత్రిపూట వచ్చి. ఫ్లోరింగ్ అది వేసుకొని పైన ఒక షెల్టర్ వేసుకోవాలి. అది కోరిక, అది ధర్మానికి అంటే ఇంకోటి సైట్లో ఇల్లు కట్టడం అది ధర్మ విరుద్ధం అవుతుంది అనమాట. ధర్మానికి విరుద్ధం కానటువంటి కోరిక. సంతానం కావాలని కోరుకోవడం కూడా తప్పులేదు, వాళ్ళు ఉత్తములు కావాలనుకోవడం కూడా కోరుకోలేదు. విద్యను బడాయనడం కోరికే, కానీ ఆ కోరికలు ధర్మానికి విరుద్ధం కాకుండా ఉండేలాగా చూసుకోవాలి అని చెప్తూ, ఈ విధంగా ఈ యొక్క నరక ద్వారాలని నువ్వు జాగ్రత్తగా చూసుకొని తప్పుజారి ఆ డోర్లోకి నువ్వు ఎంటర్ అయినట్టయితే నీ పని అంతే. ఇంకా యువర్ ఫేట్ ఈజ్ సీల్డ్. అక్కడి నుంచి మళ్ళీ బయటికి రాలేదు. ఎందుకంటే అక్కడ చాలా సర్పాల్లాగా అన్నీ ఉంటాయి. అన్నీ నిన్ను పెనవేసుకొని ఈ దంభము, దర్పము, కామము, క్రోధము వదలనివ్వు. ఆ ప్లెజెంట్గా ఉందని అక్కడే ఉండిపోతావు. మూఢమైనటువంటి జన్మ వస్తూ ఉంటాయి. కాబట్టి ఏం చేయాలంటే ఆఖరి శ్లోకంలో చెప్పేస్తున్నారు, 23వ శ్లోకం. యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః నస సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. శాస్త్రోక్తమైనటువంటి విధిని విడిచిపెట్టి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే సిద్ధిని పొందలేడు, సుఖాన్ని పొందలేడు. చూసారా, ఇహము లేదు పరము లేదు, ఏది బోత్ వేస్ ఈ లాస్ట్ హిస్ ట్రాక్ అనమాట. కాబట్టి శాస్త్రం ఏది చెప్పారు, శాస్త్రం ఏం చెప్పింది మనం చూసాం కదా. చక్కగా దైవీ సంపత్తిలో ఉన్నాయన్నీ శాస్త్రం చెప్పినటువంటిది. మనోనుగ్రహాన్ని కలిగి ఉండు, పరోపకారం చేయ, శాంతిగా ఉండు, ఇతరుల యొక్క సహనాన్ని కలిగి ఉండు, ఇతరులకు ఏదో విధంగా సహాయం చేయి, దానం చేయమంది, యజ్ఞం చేయమంది, తపస్సు చేయమంది, మాతృదేవో భవ అని చెప్పింది, పితృదేవో భవ అని చెప్పింది. ఇవన్నీ కనుక ఆచరించినట్టయితే మన సంఘానికి ఎంతో ప్రశాంతత ఉంటుంది. అందుకే మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ ఎక్కడుంది అని అంటే భగవద్గీతలో ఉందన్నారు స్వామి వివేకానంద. మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ అవన్నీ కూడా మనకి ఇప్పుడు ఎడ్యుకేషన్ మనం ఏమవుతుంది చూస్తున్నాం కదా, అంతా కూడా తల్లిదండ్రులను ఆదరించడం లేదు, తర్వాత విపరీతమైనటువంటి ప్రవర్తనలు. అసలు ఏ పేపర్ చూసినా కూడా మనకి ఈ విధమైనటువంటి చాలా హృదయ విదారకమైనటువంటి విషయాలను మనం చూస్తున్నాం. తల్లిదండ్రుల్ని హింసించడము, లేకపోతే వాళ్ళు చాలా ఆత్మహత్యలకు గురి అవ్వడము, ఇవన్నీ ఎందుకంటే ఈ ఎడ్యుకేషన్ లేకపోవడం వలన. ఈ విధంగా దైవాసుర సంపత్ విభాగంలో దైవీ సంపత్తి యొక్క గొప్పతనాన్ని, వాటి యొక్క లక్షణాలని, వాటి వచ్చేటటువంటి ఫలితాలని చెప్తూ అసురీ సంపత్తి బారిన పడకుండా ఉండడానికి కావలసినటువంటి కాషన్ కూడా ఇస్తూ, శాస్త్రం చెప్పినటువంటిదే ప్రమాణము, దానికి విరుద్ధంగా ఎవరికి పడితే వాళ్ళు చేయకూడదు అని చెప్పేటటువంటిది. ఉగ్రకర్మలు ఎలాగ తయారవుతాయన్నది కూడా చక్కగా మనకు చెప్పారు. నేనే చేస్తున్నాను అనేటువంటి అహంకారము, మదాన్ని కూడా మనం వదిలేయాలి అనేటటువంటి ఒక సున్నితమైనటువంటి హెచ్చరిక కూడా జారీ చేశారు. ఇంత చక్కటి భగవద్గీతని మీరు సావధానంగా విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగయోగో నామ షోడశోధ్యాయః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు.
మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.